బాగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ప్లాస్టిక్ వైర్ బ్యాగ్ అల్లుకోవడం మీకైతే వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఆరెంజ్ కలర్ 24 hours కట్ చేసుకున్నాం కదా 9 feet. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ వైరు 2 మడతలు పెట్టుకున్నాము సరి సమానంగా. అక్కడ నుంచి మనము బ్లాక్ వైర్ రన్నింగ్ వైర్ కదా ఇక్కడ సమానంగా కొలుచుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. మన ఆరెంజ్ కలరు 2 మడతల్లో ఎంత అయితే అంతే ఆ 2 మడతలతో కొలుచుకుంటూ బ్లాక్ వైర్ రన్నింగ్ వైర్ కింద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది కూడా ఫోల్డ్ చేసుకుని రన్నింగ్ వైర్ని మనం బ్లాక్ వాడుతున్నాము. ఆరెంజ్ కలర్ నేను 24 వైర్స్ అయితే కట్ చేసుకున్నాను కదా, ఆ 24 వైర్స్ని మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి. నార్మల్ బేసిక్ నాటుతోనే వేసుకుంటాము బ్యాగ్ అనేది. ఇది చాలా న్యూ మోడల్ బ్యాగ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా లంచ్ బ్యాగ్ కింద వాడచ్చు, మార్కెటింగ్కి వాడచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ అడ్జస్ట్ అనేది కొంచెం చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపు ఎక్కువ ఉంటే అటువైపు తగ్గించుకోవాలి. ఇప్పుడు రెండోసారి బ్లాక్ వైర్ని మళ్ళీ రన్నింగ్ వైర్ కదా దాన్ని ఇలా మడుచుకొని ఈ మడుచుకున్న ఆరెంజ్ కలర్ వైర్ని తీసి ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకోవాలి. నార్మల్ బేసిక్ నాటు ఏ విధంగా వేయాలనేది నేను చిన్న వీడియోలు అయితే చేసి పెడుతున్నాను. ప్లీజ్ చూడకపోతే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లాక్ వైరు. తర్వాత ఈ ఫోల్డింగ్ చేసిన ఆరెంజ్ కలర్ వైరు జాయింట్ చేసుకోవడానికి ఈ రెండిట్లో ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేర్చుకోవాలనుకుంటే చూస్తే చక్కగా ఫుల్ బ్యాగ్ అనేది ఏ విధంగా అల్లుకోవాలో మీకు వస్తుంది. స్కిప్ చేస్తే మీకు రాదు. ఈ విధంగా చక్కగా టైట్గా అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అల్లేటప్పుడే చాలా టైట్గా వేయకపోతే బ్యాగ్ అనేది లూజ్ అయిపోతుంది. టైట్గా ఇవి మనం అల్లుతూ ఉన్నా కూడా లూజ్ అవుతూ ఉంటాయి. ప్రతి వైర్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ ఉందా లేదా చూసుకోవాలి. చిన్న అంతా పర్వాలేదండి, కొంచెం పెద్దగా ఉన్నప్పుడు జాయింట్ చేసుకున్నప్పుడు తగ్గించి ఎక్కువ తక్కువ ఉన్నది చూసుకొని తగ్గించుకోవాలి. ప్రతి వైర్ని కూడా అలా విధంగా చూసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి పెడతాను. మీరు చూస్తే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు లైక్ చేస్తే నాకు ఛానల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఈ విధంగా చూసారు కదా ప్రతి వైరు ఈ విధంగా అల్లుకోవాలి. అల్లేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మొత్తంగా నేను 24 వైర్స్ని ఏ విధంగా జాయిన్ చేశానో జాయిన్ చేసింది మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇంకొక వైరు నేను వదిలి ఇప్పుడు చూపిస్తున్నాను, మళ్ళీ ఫైనల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆరెంజ్ కలర్ వైర్ని 2 మడతల కింద. ఇప్పుడు మడత పెట్టుకున్న తర్వాత ఈ బ్లాక్ రన్నింగ్ వైర్కి మనము జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, బ్లాక్ ఫోల్డ్ చేసాము, రన్నింగ్ అందులోకి దూర్చాము. ఇప్పుడు రన్నింగ్ వైర్ నుంచి బ్లాక్ ఆరెంజ్ కలర్ వైర్ దూర్చి ఈ విధంగా టైట్ చేసుకుంటే నాట్ అండ్ బేసిక్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 2 ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఇటు సైడ్ ఎక్కువ ఉంది, మనం తగ్గించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా నేర్చుకుంటే మాత్రం ఈజీగా వస్తుంది. మీరు పూర్తిగా చూడాలి. ఇప్పుడు ఈ 2 పట్టుకొని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ నుంచి మనం అల్లిన దగ్గర నుంచి మనం ఆ చివరి వైర్ ఈ చివరి వైర్ 2 సమాగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సెంటర్ వైర్ కింద మనం సెంటర్ వైర్తో కొలుచుకోవాలండి. చూడండి ఈ విధంగా
మనం ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ వైర్ని ఈ సెంటర్ వైర్తో కొలుచుకొని ఎంత ఉందో చూపిస్తున్నాను. కొలుచుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రెండో లైన్ మనము స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇంత కొలుచుకున్న తర్వాత అక్కడికి ఫోల్డ్ చేసి అప్పుడు రన్నింగ్ వైర్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ అల్లుకుంటూ రావాలి. ఇది చూస్తారు కదా, మనం ముందుగా జాయిన్ చేసిన ఆరెంజ్ కలర్ వైర్లతో అల్లుకుంటూ వచ్చేయాలి. అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ సమానంగా వేసుకుంటూ రావాలి. ఈ విధంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా అల్లుతూ రావాలి. ఒక్కొక్క వైర్ని మనం అల్లుకుంటూ వచ్చేయాలి. చూస్తూ ఉండండి. వీడియోలో చూపించిన మాదిరిగా మీరు కూడా చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు ఇంకా టైట్గా వేయండి. ఇప్పుడు టైట్ అవుతుంది. లూజ్గా ఉంటే టైట్ చేసుకోండి ఫ్రెండ్స్. బేసిక్ నాట్ స్టార్టింగ్ వేసింది లూజ్గా ఉంటుంది, సెకండ్ టైం వేసినప్పుడు టైట్ అవుతుంది. ఈ విధంగా మనం టైట్గా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. ఇది సెంటర్ది మనము మర్చిపోకుండా మనం సెంటర్ ఫస్ట్ లైన్కి నాట్ వేసుకోవాలి. ఈ విధంగా అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ అల్లుకుంటూ రావాలి. ఈ రెండు వైపులు మనం సెంటర్ బేసిక్ వైర్ని మనము నాట్ వేసేసుకున్నాము. సెంటర్ వైర్ అనేది మనకు తెలియడం కోసం. చూస్తారు కదా, అల్లిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఆల్రెడీ చూపించాను కదా, మళ్ళీ లాస్ట్లో మీకు చూపించడం కోసం మరి ఒక లైన్ వదిలిపెట్టాను. ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మొత్తంగా చూపిస్తే ఇప్పటికే వీడియోలు చాలా లెంత్ అయిపోయింది. లెంత్ అవ్వకపోతే మీకు అర్థం కాదు. చిన్న చిన్న వీడియోస్ పెడితే మీకు అర్థం కాదు. టోటల్గా బ్యాగ్ ఏ విధంగా అల్లాలనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు చూసినట్లయితే మీరు బ్యాగ్ అయితే అల్లుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. నాటు మీకు మొత్తంగా వేసి చూపిస్తే చాలా వీడియోలు అంత అయిపోద్ది. అందుకని మొత్తంగా అల్లేసి ఫైనల్లో మీకు చూపిస్తున్నాను. ఈ అడుగు బేస్ అయితే ఈ విధంగా మనము వేసుకున్నామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకును. అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే ఫ్రెండ్స్, మనం వేసుకునే బేసిక్ అడుగు అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం అడుగు వేసేసాము. చూడండి, ఎన్ని లైన్లు వేసానండి మీకు చూపిస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము అడుగు కొంచెం పెద్దగా వేసుకోవాలండి, బాగుంటుంది. బ్యాగ్ అనేది వెడల్పు వస్తుంది. ఇది వేరే వాళ్ళు ఆర్డర్ వచ్చిన బ్యాగ్ నేను అల్లుతున్నాను ఫ్రెండ్స్. ఇవి చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లాక్ వైర్ జాయిన్ చేసుకుంటాము. ఈ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్లాక్ వైర్లు వస్తాయి. ఫ్రంట్ సైడ్ రెండు వైపులు మనకి ఆరెంజ్ వేస్తుంది. ఇప్పుడు ఈ నాలుగు వైర్లకి ఆ పైన ఆరెంజ్ వైర్ కొలిచి పెట్టుకొని ఎంత వైర్ ఉందో అంత వైర్ తీసుకొని మనము ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అంటే 4 వైర్లకి బ్లాక్ వైర్ని తీసుకొని మనం 4 వైర్లకి అల్లుకోవాలి. ఈ విధంగా నార్మల్ బేసిక్ నాట్తో అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 4 వైర్లకి జాయిన్ చేసుకొని మళ్ళీ అక్కడ వైర్ని మనం కటింగ్ చేసుకోవాలి. అది చూపిస్తాను చూడండి. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇగండి 4 వైర్లకి అల్లేసాము. చూడండి, 1 2 3 4 అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 2 కొలుచుకొని ఈ ఆరెంజ్ కలర్ వైర్ ఎంత అవుతుందో అంతవరకు బ్లాక్ వైర్ని కొలిచి అక్కడ సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను సమానంగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఉన్న వైర్తో మళ్ళీ కొలుచుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ వైర్ ఉంది కదా, ఆ వైర్కి కొలుచుకున్నాము. ఆ వైర్ ఆరెంజ్ కలర్ వైర్ ఎంత ఉందో అంతే పొడవు మళ్ళీ బ్లాక్ వైర్ తీసుకొని వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం 4 వైర్లకి అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా
మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ 2 వైర్లు మళ్ళీ బ్లాక్ అనేది ప్లెయిన్ నాటు వస్తుంది, బ్లాక్ కలర్ ప్లెయిన్ నాటు వస్తుంది. ఈ విధంగా 4 వైర్లకు మనము బ్లాక్ వైర్ని అల్లుకుంటూ వెళ్ళాలి. 4 వైర్లు అల్లిన తర్వాత మళ్ళీ కొలుచుకొని సేమ్ వైర్ బ్లాక్ చేసుకున్నాము. అవన్నీ అల్లేసుకోవాలి. ఇటు సైడ్ అంతా బ్లాక్ ప్లెయిన్ వస్తాయి, ఈ సైడ్ అంతా ఆరెంజ్ అండ్ బ్లాక్ మిక్సింగ్ ప్లస్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ కలర్ నాట్స్ వస్తాయి. ఇదే విధంగా ఫ్రెండ్స్ మొత్తం వేసి చూపించేస్తున్నాను. ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా అల్లుకోవాలి. చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఎలాగల్లాలనేది చూసారు కదా. సైడ్లు అనమాట, సైడ్ ఎలాగొస్తుందో మళ్ళీ మీరు అనుకోవచ్చు. అందుకని సైడ్ కూడా మనం బ్లాకే వస్తుంది. మనం ఎందుకంటే బ్లాక్ జాయింట్ చేసుకున్నాము. చూసుకోండి, ఈ విధంగా బ్లాక్ అండ్ బ్లాకే వస్తుంది వైర్లు. ఇక్కడైతే అదే లెఫ్ట్ రైట్ అన్నాను కదా, బ్లాక్ వస్తాయని. అదే ఫ్రెండ్స్, ఈ విధంగా అల్లేసుకోవాలి, నాట్స్ వేసేసుకోవాలి. టైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇటు సైడ్ కూడా వేసేసుకున్నాము, చూపిస్తున్నాను. టోటల్గా కంప్లీట్ అయితే ఈ విధంగా వేసాము. టైట్ చేసుకోండి నాట్స్. ఇప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలన్నది మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాగు మనం ఏ విధంగా స్టార్ట్ చేస్తామో చూడండి. ఆరెంజ్ కలర్ 4 వైర్లు కదా ఫ్రెండ్స్. మనం 4 వైర్లని సెంటర్ 2 వైర్లు పట్టుకొని అటు ఒక వైర్ ఇటు ఒక వైర్ వదులుకొని సెంటర్ వైర్ని పట్టుకొని వేస్తున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, ఆ 2 వైర్లు ఈ 2 వైర్లు కలుపుకొని మనం బేసిక్ నాట్ వేసాము. టైట్గా వేసుకోవాలి.
టైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు చూసారు కదా, ఈ 4 వైర్లు పట్టుకొని నాటు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ వైర్ ఈ వైర్ ప్లస్ మాదిరిగా వస్తుంది. ఇప్పుడు సింగిల్ నాట్ వేసుకుంటే ఈ విధంగా బ్యాగ్ అనేది వస్తుంది. స్టార్టింగ్ అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు 3 నాట్స్ వస్తాయి, తర్వాత నుంచి 4 నాట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి. ఆ తర్వాత ఇప్పుడు బ్లాక్ రన్నింగ్ వైర్ నాట్ వచ్చింది కదా, దాన్ని ఈ విధంగా వేసుకుంటే అక్కడ మిక్స్డ్ కలర్ నాట్స్ అయితే వస్తాయి. ఈ సైడ్ బ్లాక్ ఇటువైపు వేసుకోవాలి, ఈ సైడ్ బ్లాక్ ఇటువైపు వేసుకోవాలి. ఈ విధంగా బ్యాగ్ అంతా అయితే మనం అల్లుకుంటూ రావాలి. 3 డాట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్. తర్వాత 4 డాట్స్ అనేది వస్తాయి దీనిపైన. ఈ బ్యాగ్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు నేను ఏ విధంగా వేస్తున్నాను అన్నది వీడియోలో చూసినట్లుగా మీరు చాలా క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు అల్లుకోగలుగుతారనమాట. అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మీ ఇష్టం ఫ్రెండ్స్. 2 టైమ్స్ అయినా చూడండి, పర్వాలేదు, ఒకే టైం చూడకపోయినా. చూడండి, కిందంతా మనం ఈ విధంగా 3 డాట్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి సైడ్లో వచ్చిన బ్లాక్ వైర్తో ఎక్స్ట్రా నాట్లు అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ బ్లాక్ కలర్ వైరు ఇటువైపు ఇటు తీసుకోవాలి, అటువైపు అటు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ నాట్లు అనేది వస్తుంది. సెంటర్లో ప్లెయిన్ నాట్స్ వస్తాయి, తర్వాత మిక్స్ నాట్స్ వస్తుంది. 3 నాట్స్కి మళ్ళీ నాట్స్ జాయిన్ వేసేసుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చూడండి. ఈ విధంగా స్టార్టింగ్ వేసినప్పుడు కొంచెము జాగ్రత్తగా వేసుకోవాలి, నీట్గా రాకపోతుంది. అప్పుడు కంటిన్యూ అల్లే కొద్దీ నీట్గా వస్తుంది. చాలా నీట్గా టైట్గా అనేది వేసుకుంటేనే బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వైర్లను స్టార్టింగ్ నుంచి టైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పైన వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ నాట్ అయితే మళ్ళీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, మన కింద అయితే జాయింట్ చేసుకున్నప్పుడు ఎలాగైతే బ్లాక్ కలర్ ప్లెయిన్ వైర్ వచ్చిందో మళ్ళీ పై టాప్లో కూడా అలాగే ప్లెయిన్ నాట్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఈ విధంగా కింద లైన్ కంప్లీట్ అయింది. ఇవి చూడండి, ఇప్పుడైతే 4 నాట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అల్లుకోవాలి. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ నాట్స్ 4 నాట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ 4 నాట్స్ బాక్స్ నాట్స్ లాగా వస్తాయి. కింద అయితే 3 వచ్చినాయి కదా, పైన అయితే 4. మీకు అర్థమవుతుందా? మొత్తం బ్యాగ్ అంతా ఇదే మాదిరిగా అల్లుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము కింద అనేది మొత్తం 3 నాట్స్ అయితే కంప్లీట్ చేసేసాము.
అక్కడ పైన ఎలాగేసుకోవాలో కూడా చూపించాను. ఈ 3 నాట్స్ తర్వాత పైన టాప్లో వచ్చేసి సింగిల్ కలర్ బ్లాక్ ప్లెయిన్ కలర్ నాట్ అనేది రావాలి. ఈ విధంగా ప్లెయిన్ కలర్ నాట్ వచ్చే వరకు అల్లాలి. అప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ కలిపి ఆరెంజ్ కలర్ వైర్లు చూడండి 4 ఉంటాయి. అది 4 ఒక బాక్స్ మాదిరిగా నాట్ అనేది వస్తుంది. ఇటు సైడ్ ఇది అల్లుకున్న తర్వాత ఈ ఆరెంజ్ కలర్ వైర్లు లెఫ్ట్ సైడ్కి రావాలి. ఈ బ్లాక్ కలర్ వైరు రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అల్లడం వల్ల ఈ విధంగా అల్లుతూ వస్తే ఈ ఆరెంజ్ కలర్లో వైర్లు 2 లెఫ్ట్ సైడ్కి వస్తాయి. ఈ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. పైన సింగిల్ కలర్ నాట్ అనేది వస్తుంది. సింగిల్ కలర్ నాట్ వచ్చినంత వరకు అల్లుకోవాలి. ఇదే విధంగా అల్లుతూ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే బ్యాగ్ అనేది బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ కిందనే 3 డాట్స్ అయితే వచ్చాయి. ఇంకా పైన అంతా ఈ విధంగా 4 డాట్స్ అయితే వస్తాయి. బాక్స్ లాగా 4 నాట్స్ ఒక బాక్స్ మాదిరిగా వస్తాయి. దాని చుట్టూరుగా బ్లాక్ అండ్ ఆరెంజ్ మిక్సీ నాట్ అయితే వస్తుంది. చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూడండి. చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేస్తే మీరు బ్యాగ్ అనేది అల్లేసుకోగలరు. ఇది 2 కలర్స్ ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి వీడియోలో ఫుల్ డార్క్ లాగాను ఫుల్ లైట్ గాను కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఆరెంజ్ లైట్ ఆరెంజ్ డార్క్ కాదు, ఇది ఎలా కనిపిస్తుంది వీడియో తీసేటప్పుడు 2 కలర్స్ లా కనిపిస్తుంది. చూసారు కదా. ఈ విధంగా 4 బాక్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇటు ప్లెయిన్ కలర్ వచ్చిన తర్వాత మిక్స్ కలర్ రావాలి. బ్లాక్ అండ్ ఆరెంజ్ వైర్ని కలిపి మనం నాట్ వేసుకుంటే పై టాప్లోకి వచ్చేసరికి మళ్ళీ సింగిల్ కలర్ బ్లాక్ వైర్ అనేది వస్తుంది. ఈ విధంగా అల్లుతూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారు కదా. 2 ఆరెంజ్ కలర్ మిక్స్ నాట్స్ వస్తాయి, బ్లాక్ అండ్ ఆరెంజ్. ఇప్పుడు ఫైనల్లో వచ్చేసరికి సింగిల్ కలర్ బ్లాక్ నాట్ అనేది వచ్చింది. మొత్తం బ్యాగ్ అంతా ఇదే విధంగా అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా అల్లాలో మొత్తం వీడియోలో ఉంటుంది, చూసి మీరు ట్రై చేయండి. చూసారు కదా మనం మొత్తం అయితే అల్లేసుకున్నాము. ఈ విధంగా ఫ్లవర్స్ లాగా బాక్స్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఇంకా మొత్తంగా చేసి చూపిస్తే మీకు వీడియో బాగా లెంత్ అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకొని నేనైతే ఫుల్గా అయితే వీడియో తీసేస్తాం అనుకోండి. మీకు అర్థమయ్యేది మొత్తం ఎక్కడ ఎలా చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి అన్నీ మనం ఎలా స్టార్ట్
మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో రన్ అవుతుంది చూడండి. వాయిస్ ఓవర్ మాత్రం ఆపుతున్నాను. చూసారు కదండి, ఇటు సైడ్ అల్లేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్లో ఇక్కడ ఎలాగ బాక్స్ మాదిరి వచ్చినాయో ఇదే విధంగా అక్కడ కూడా బాక్స్ మాదిరి వస్తాయి ఫ్రెండ్స్. అందుకే మీకు ఇది ఉదాహరణగా శాంపిల్గా చూపిస్తున్నాను. ఈ విధంగానే ఇక్కడ కూడా ఎలాగొచ్చాయో అలా నెక్క పెట్టుకుంటూ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే మిక్స్ నాట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మిక్స్ నాటు అంటే ఆరెంజ్ బ్లాక్ కలిపి వస్తాయి. ఇక్కడ సైడ్లో అయితే ఇలాగ వస్తుంది చూడండి. మీకు సైడ్ జాయింట్ దగ్గర నుంచి చాలా నీట్గా అయితే మీకైతే వీడియో అంతా ఉంటుంది. మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎటువంటి డౌట్ అవసరం లేదు. అంత నీట్గా నేనైతే చూపించాను. ఈ వీడియో మొత్తంగా మీరు స్కిప్ చేయకుండా కనుక చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏ విధంగా అల్లుకోవాలన్నది. వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా మీరు అల్లుకోగలుగుతారు. స్టార్టింగ్ అంతా అవన్నీ చెప్పాలని ఇచ్చాను. మొత్తం వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం ఫ్రెండ్స్. వీడియో చూస్తూ ఉండండి, లైక్ ఇవ్వండి, స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అల్లుకున్నాం కదా. లాస్ట్కి చాలా డిజైన్లో వచ్చింది. ఇక్కడ నుంచి ఈ విధంగా కలర్ వస్తుంది.
ఈ పక్క డిజైన్ ఏ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అవునవును బ్యాగ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. పెద్ద బాస్కెట్ వచ్చింది. సర్లే ఆపే